ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇక అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఈ రోజు వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు, అలాగే ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం, ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్, ఇంకా 300 రూపాయల దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇక అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు, ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ నైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తానండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈ వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మెట్టి దారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 62,710 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 15,635 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,14,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక నిన్నటి రోజున ఉదయం 8 గంటల లోపల వెళ్లిన వారికి వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. ఇక నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గురువారం రోజు దర్శనం టోకెన్స్ బుధవారం రాత్రి 9 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. అంటే రేపటి టోకెన్స్ ముందు రోజు రాత్రి 9 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. గురువారం ఉదయం 3 గంటల 35 నిమిషాలకు 3,503 టోకెన్స్ ఉన్నాయి. ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు. ఈ రోజు టోకెన్స్ 3,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈ 3,000 టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి రేపటి ఉదయం మళ్ళీ 6 గంటలకు టోకెన్స్ ఇస్తారండి. ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి. కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం అయితే ఉందండి. ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం 4 లేదా 5 గంటల లోపలే టోకెన్స్ అయితే అయిపోయే అవకాశం ఉన్నది. ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే 7 లేదా 8 గంటలకు వెళ్ళిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 3 గంటల 10 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 966 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం 966 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 966 రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారండి. ఇక సిఆర్ఓ వద్ద ఉదయం 4 గంటలకు క్యూ లైన్ లోనికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఉదయం 4 నుంచి 7 గంటల లోపల వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా. ఇక ఇప్పుడు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు, శ్రీవారి మెట్టుదారిలో టోకెన్ తీసుకున్న భక్తులు ఒకే క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్ లోని టైంకు 1 గంట ముందు మాత్రమే వెళ్తే దర్శనానికి క్యూ లైన్ లో అలో చేస్తారు. కాబట్టి మీరు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద క్యూ లైన్ లోనికి అలో చేస్తారు.
అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోరణం సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం టోకెన్స్ అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా చాలా దగ్గరగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ రోజు ఉన్న టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం అయితే అలిపిరి మెట్ల దారిలో ఎలాంటి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లేవారు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చండి. ఇక ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.